అబద్ధాలు ఆపి పాలనపై దృష్టి పెట్టండి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీలు ఇప్పటికైనా నెరవేర్చండి. ముఖ్యమంత్రి రేవంత్కు బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సూచన. ఎన్నికలు ముగిసినాయి, ఇకనైనా అబద్ధాలు ప్రచారం ఆపి పాలనపై దృష్టి పెట్టండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సూచించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై క్రిషాంక్ బుధవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ తెలంగాణలో ప్రాంతీయ పార్టీ తెలంగాణవాదం అవసరం లేదని, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ ప్రచారం చేశాయని గుర్తు చేశారు. తమిళనాడు నుంచి ఏపీ, పశ్చిమ బెంగాల్ నుంచి యూపీ వరకు దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎంత అవసరమో ఈ ఫలితాలు నిరూపించాయని చెప్పారు. అబద్ధాలకు తలవంచేది లేదని, మోడీ రాహుల్ గాంధీ గ్యారంటీలు ప్రజలకు చేరేదాకా పోరాడతామని స్పష్టం చేశారు. హామీలను నిలబెట్టుకునే సమయం కాంగ్రెస్కు వచ్చిందని, వాటిని అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. మహబూబాద్ లోక్సభ పరిధిలో బీఆర్ఎస్కు 2.61 లక్షల ఓట్లు వస్తే బీజేపీకి 1,08,000 ఓట్లు వచ్చాయని, వరంగల్లో బీజేపీకి కాంగ్రెస్ మెజార్టీ 2.20 లక్షలని, బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు 2.32 లక్షలని, తాము బీజేపీతో చేయి కలిపి ఉంటే కాంగ్రెస్కి ఎలా గెలిచేదని క్రిషాంక్ ప్రశ్నించారు. భువనగిరిలో బీజేపీపై కాంగ్రెస్ మెజార్టీ 2.20 లక్షలని, బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు 2.54 లక్షలని, ఇక్కడ బీజేపీ అవకాశాన్ని బీఆర్ఎస్ దెబ్బకొట్టిందని, నాగర్ కర్నూలులో కేవలం 94,000 ఓట్లతోనే బీజేపీపై కాంగ్రెస్ గెలిచిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్కు 3.19 లక్షల ఓట్లు వచ్చాయని, బీజేపీ కంటే కేవలం 40,000 ఓట్లు తక్కువ వచ్చాయని చెప్పారు. ఇక్కడ గట్టి పోటీ ఇవ్వకుంటే కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయేవారని చెప్పారు.